తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకునేలా ఉన్నారని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం తెరదీసింది. లబ్ధిదారులై ఉండి కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత 4 మాసాల ముందు నుంచి కూడా దీనిపై కసరత్తు చేసి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షలకు పైగానే దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం 1,00,000 కార్డులకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలోనే 16,900 కార్డులు పంపిణీ చేశారు. ఆ తర్వాత మరింతగా రేషన్ కార్డుల కోసం డిమాండ్లు పెరిగాయి. దీంతో రాష్ట్ర స్థాయిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇలా మొత్తంగా 12 లక్షలకు పైగానే దరఖాస్తులు అందాయి. కానీ వీటిలో కేవలం 1,00,000 కార్డులకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కార్డులను మార్చి 1న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. నూతన రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజావాణిలో మీ సేవా వెబ్సైట్ నుంచి కులగణన సర్వేలో విజ్ఞాపనలు అందడంతో ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కేవలం 1,00,000 కార్డులకే పంపిణీ చేయడం వివాదాలకు తావిస్తోంది. ఆయా జిల్లాల్లో ప్రజలు సర్కారుపై రగులుతున్న పరిస్థితి నెలకొంది. దీనిని సరిపుచ్చడం అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.